హాయ్ అండి, వెల్కమ్ టు లేకస్ రెసిపీస్. ఈరోజు మనం సమ్మర్లో చల్లచల్లగా తినడానికి ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకుంటాం కదండి. అందులో ఒకటి మ్యాంగో కస్టర్డ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు ఆల్రెడీ మరిగించి చల్లార్చుకున్న పాలని తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసేసుకొని ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా పాలల్లో మంచిగా కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పాలని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద 750 ml పాలు పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో నిదానంగా మరిగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలండి, మీగడ అనేది కట్టకుండా ఉంటుందన్నమాట. ఇలా పూర్తిగా మరుగుతున్న పాలల్లో ముందుగా కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ని అందులో వేసేసి కలుపుకోవాలి. కస్టర్డ్ వేయగానే వెంటనే కలిపేసుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. అలా ఒక 2 మినిట్స్ పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూ పూర్తిగా దగ్గరగా అయ్యే వరకు కస్టర్డ్ అంతా కూడా ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా అవ్వాలన్నమాట. అలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు షుగర్ని వేసుకోవాలి. తినే స్వీట్ని బట్టి వేసుకోవచ్చండి. నేనైతే 1/2 కప్పు వేస్తున్నాను. వేసేసి షుగర్ అంతా కరిగే వరకు మళ్ళీ ఒక 2-3 మినిట్స్ పాటు మంచిగా కస్టర్డ్ అంతా కూడా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా మంచిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకొని ఒక 1 అవర్ పాటు బాగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ చల్లారే టైంలో మనం ఒక మ్యాంగోని తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసుకొని పీల్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా ఒక జార్లో వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి కొంచెం మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ మ్యాంగో వేసుకోవచ్చండి. లేకపోతే ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీకి ఈ మ్యాంగో అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న మ్యాంగోని ఒక బ్లెండర్లో వేసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల షుగర్ని వేసేసుకొని మూత పెట్టుకొని మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని పక్కకు పెట్టుకొని ఆల్రెడీ మనం చల్లార్చుకున్న కస్టర్డ్ని మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా కొంచెం గడ్డలాగా అయ్యేలాగా ఉండాలన్నమాట. చిక్కగా ఉంటే మనం మ్యాంగో అదంతా కలుపుతాం కాబట్టి ఇంకొంచెం లూజ్గా అయిపోతుంది. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని అందులో వేసుకొని ఈ కస్టర్డ్లో మొత్తం మ్యాంగో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం తినేదాన్ని బట్టి మ్యాంగో అనేది కలుపుకోవచ్చండి. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు టేస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. స్వీట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మూత పెట్టుకొని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా చల్లగా అయిపోయిన కస్టర్డ్ని తీసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా, కస్టర్డ్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే మనం ఇంకా మ్యాంగో పీసెస్ అలా వేసుకున్నా కూడా మనకి తినేటప్పుడు చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న కస్టర్డ్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అందులో మ్యాంగో పీసెస్ వేసుకొని డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మ్యాంగో కస్టర్డ్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ప్రాసెస్లో ట్రై చేయండి. నచ్చితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.